హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో T4X 5G. ఈ మొబైల్ కోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే దీని అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీకు ఇద్దామని. సో ఫైనల్గా ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది. సో ఈ మొబైల్ 15,000 లోపు వాల్యూ ఫర్ మనీ నేనా, గేమింగ్కి పనికి వస్తుందా, బ్యాటరీ నిజంగా కింగేనా లేదంటే నెంబర్స్ మాత్రమేనా, అలాగే ఈ వీడియో ఎటువంటి హైప్ కాదు, ఎటువంటి ప్రమోషన్ కాదు, ప్యూర్ నా హానెస్టీతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ మొబైల్ తీసుకోవాలా తీసుకోకూడదా ఫుల్ క్లియర్ గా చెప్తా. ముందు ప్రైస్ క్లియర్ చేసుకుందాం. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్, రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 14,000 13,000 ఉంటుంది. సో టాప్ మోడల్ వచ్చేసి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో వస్తుంది. అది టోటల్ ప్రైస్ వచ్చి దగ్గర దగ్గర 18,000 అయితే ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ 18,000 17,000 మధ్యలో అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 3 కలర్స్ అయితే ఉంటాయి. గ్లాషియల్ టీల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిన్ బ్లూ అయితే ఉంటుంది, మెరిన్ బ్లూ అండ్ టోంటో పర్పుల్ అయితే ఉంటుంది. సో ఇవి 3 కలర్స్ అనమాట. ఈ ప్రైస్ ని మైండ్ లో పెట్టుకొని మిగతా రివ్యూ వినండి, అప్పుడు మీరు జడ్జ్ చేయగలరు ఈ ప్రైస్ కి వర్తా కాదన్నది. సో బాక్స్ అయితే ఇది వివో T4X 5G. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఉన్నది అయితే మొబైల్. సో మొబైలే ఉంది. ఫస్ట్ మనం ఆర్డర్ చేసిన వేరియంట్ అయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్. సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను, బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ తీసిన తర్వాత సో బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. సో మాన్యువల్ బుక్స్ అయితే ఉన్నాయి. సో మాన్యువల్ పేపర్స్. సో దాని కింద అయితే పౌచ్ అయితే ఉంది, క్లియర్ పౌచ్. సో పౌచ్ ఓకే. అండ్ ఛార్జర్ అయితే ఉంది, 44W ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఛార్జర్ అయితే వస్తుంది, అలాగే కేబుల్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ మొత్తానికి. ఇందులో ఉన్నది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్ అయితే ఉంటుంది. సో ఇది ఏ రేంజ్ చిప్ అంటే 15,000 to 25,000 ఫోన్లలో కూడా ఈ చిప్ అయితే చూసాం. అలాగే ఇది LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ అయితే వస్తుంది. ఇది బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. డే టు డే యూసెస్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. యాప్ ఓపెనింగ్ అండ్ మల్టీ టాస్కింగ్, ఫ్లడ్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్. డైలీ యూజర్స్ కి అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఈ మొబైల్. గేమింగ్ పర్ఫార్మెన్స్ కింద చూస్తే BGMI కింద, సో BGMI ఇది స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమ్ ప్లే కూడా స్మూత్ గానే ఉంటుంది. డెడికేటెడ్ గేమ్ మోడ్ అయితే ఉంటుంది. సో మనకి తెలిసిందే వివో నెక్ మొబైల్స్ లో డెడికేటెడ్ గేమింగ్ మోడ్ ఉంటుంది. సో అలాగే 4D వైబ్రేషన్, బట్ నాకు 4D వైబ్రేషన్ ఏమీ అంతగా అనిపించలేదు. అలాగే మోషన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. కానీ హానెస్ట్ పాయింట్ వచ్చేసి ఈ చిప్ మినిమం 90 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది, బట్ 90 FPS మాత్రం ఈ మొబైల్లో లేదు, ఓన్లీ 60 FPS మాత్రమే ఉంది. అండ్ ఆల్సో మనం గేమ్ ప్లే చేసేటప్పుడు ఫైనల్ జోన్ వచ్చాక, సో ఎనిమిస్ అందరూ లాస్ట్ జోన్ లో దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు కదా, సో ఆ టైంలో ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మొబైల్లో అవుతున్నాయి. సో గేమ్ ఆడేటప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది హీటింగ్ విషయానికి వచ్చేస్తే, ఇది అలాగే వింటర్ కాబట్టి నాకు మరీ ఏమి హీట్ ఎక్కలేదు. సో 35 degrees అలా అయితే నాకైతే హీట్ అయితే అయింది. బట్ సమ్మర్ లో మాత్రం నాకు తెలిసి దగ్గర దగ్గర 44 degrees వరకు అయితే హీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మొబైల్ గేమర్స్ ఓన్లీ, క్యాజువల్ గేమర్ కి అయితే ఈ మొబైల్ అయితే ఓకే, బట్ ప్రో గేమర్స్ కి, హార్డ్ కోర్ గేమర్స్ కి అయితే వేరే ఆప్షన్ అయితే తీసుకోండి. ఇంకా దీని బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 6500 mAh బ్యాటరీతో వస్తుంది. సో స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి మీడియం యూజర్స్ కి అయితే 8 to 9.5 hours తో వస్తుంది. లోయర్ యూజర్స్ కి అయితే మాక్సిమం అయితే 2 days అయితే వస్తుంది, ఎక్కువ తక్కువ యూజ్ చేసే వాళ్ళకి. హెవీ యూజర్స్ కి అయితే 1 day అండ్ 1.5 day అంటే 3 hours, ఈవినింగ్ 3 లోపు ఛార్జింగ్ అయిపోతుంది. హానెస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే 6500 mAh బ్యాటరీ అంటే మనం మినిమం ఎక్స్పెక్ట్ చేసేది 10 to 11.5 hours అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వీళ్ళు ఇచ్చింది మాత్రం 9 hours, 9 hours ఇచ్చారు, 9.5 hours ఇచ్చారు. బట్
నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మొబైల్లో 6000 బ్యాటరీ అయితే పర్ఫామ్ చేసింది. సో ఇది ఒక మైనస్ పాయింట్. ఇక చార్జర్ విషయానికి వస్తే 44 వాట్ చార్జర్ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, ఆన్ ద బాక్స్ అయితే వచ్చేస్తుంది. సో బాక్స్ లో మనకి అన్ని వచ్చేస్తాయి, కేసు వస్తుంది, ఫ్రీ అప్డేటెడ్ స్క్రీన్ కార్డ్ అయితే వస్తుంది, ఇంకా మనం అన్నీ వస్తాయి. సో ఏది లేదంటే ఏముండదు, ఫుల్ కంటెంట్ అయితే బాక్స్ అయితే లోడ్ అయ్యి మన దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది. సో లుక్స్ మాత్రం చూడడానికి ప్రీమియం గానే ఉంటాయి. మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ లో మనకైతే పట్టుకున్నప్పుడు కూడా ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్నట్టు బ్యాక్ సైడ్ కొంచెం ప్రీమియం గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డిజైన్ పరంగా చూసుకుంటే మనం ఇది సన్లైట్ లో తీసుకెళ్ళినప్పుడు ఈ ఫోన్ అన్నది కొంచెం షైన్ అయితే ఇస్తూ ఉంటుంది, కొంచెం మెరుస్తున్నట్టు అలా అయితే ఆ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. సో అలా అయితే డిజైన్ చేశారు అనమాట. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 208 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ వల్ల ఇంకా ఈ మొబైల్లో ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఈ మొబైల్లో దీనికి డైనమిక్ లైట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో చూపిస్తా. డైనమిక్ లైట్ ఎఫెక్ట్ అయితే లైట్ అయితే ఉంటుంది. ఇది యూనిక్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో మీకు ఇది ఎలా వర్క్ అవుద్దంటే దీనికి సపరేట్ గా సెట్టింగ్ ఉంటుంది. సో సెట్టింగ్ ఓపెన్ చేసి యూనిక్ డైనమిక్ లైట్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేస్తే అక్కడ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటి ఈ లైట్ ఎలా వర్క్ అవుతుందంటే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ తక్కువ ఉన్న రెడ్ లో ఉన్న రెడ్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో నా దగ్గర రెడ్ లైట్ ఉంది. సో చూడొచ్చు, రెడ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. సో కొంచెం రెడ్ అయితే ఆన్ అవుతుంది. సో మీ ఫోన్ లో బ్యాటరీ ఈ ఫోన్ లో బ్యాటరీ తక్కువ ఉన్న కాల్స్ మాట్లాడుతున్నా, కాల్స్ వచ్చినప్పుడైనా, మెసేజెస్ వచ్చినప్పుడైనా, వీడియోస్ చూస్తున్నప్పుడైనా, మ్యూజిక్ ప్లే చేసుకున్నప్పుడైనా, సో ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా యూస్ఫుల్ కాదు, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. అలాగే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. డే లైట్ టైంలో అయితే కలర్స్ వెరీ గుడ్, సోషల్ మీడియా రెడీ టు పోస్ట్ అయితే ఉంటుంది. సోషల్ మాత్రం డీటెయిల్స్ యావరేజ్ గా అయితే అనిపిస్తుంది. సో 10x జూమ్ లోకి నైట్ టైంలో అయితే జూమ్ చేసిన ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే లో లైట్ లో మనకి రేర్ కెమెరా ఏదైతే ఉందో ఓకే యూజబుల్, బట్ అక్కడక్కడ కొంచెం నాయిస్ అయితే లో లైట్ లో. ఫ్రంట్ కెమెరా మాత్రం నాయిస్ మాత్రం బాగానే వస్తుంది, నాయిస్ అయితే బాగానే ఎక్కువే ఉంది. అండ్ ఆల్సో ఇంకా ఈ మొబైల్లో 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంది. 4K 30f మీద అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో నేను మీకు డిస్ప్లే మీద ప్లే చేస్తాను. సో విజువల్స్ ఎలా ఉన్నాయో అలాగే మైక్ టెస్ట్ అవన్నీ చేస్తాను. సో వీడియోని ఎండ్ అవుట్. ఇంకా రియాలిటీకి వచ్చేస్తే 4K లో మనకి కొంచెం స్టెబిలిటీ అంతా. హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది నైట్ టైంలో నేనైతే ఫ్రంట్ కెమెరాకి లైట్ అయితే ఆన్ చేశాను. సో స్క్రీన్ మీద లైట్ వస్తుంది కదా, సో ఫుల్ బ్రైట్నెస్ మీద. సో వాయిస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. సో స్టెబిలిటీ కూడా చెక్ చేసుకోండి. సో స్టెబిలిటీ బాగుందో లేదా అని చెక్ చేసుకోండి. సో నైట్ టైంలో వీడియో క్వాలిటీ ఇలా అయితే ఉంటుంది. సో వాయిస్ క్వాలిటీ కూడా ఇలాగే ఉంది సేమ్. సో ఒకసారి మీరు అప్డేట్ చేయొచ్చు. లో బడ్జెట్ ఫోన్ కాబట్టి ఆ బడ్జెట్ ఫోన్ కాబట్టి మనమైతే అడ్జస్ట్ అయితే అవ్వాల్సిందే. సో ఎక్కువైతే ఉండదు, అడ్జస్ట్ అయితే అవ్వాల్సిందే. ఒక 2000, 3000, ఒక 5000 పెట్టుకున్నా ఇంకా మంచి ఫోన్ అయితే వచ్చే అవకాశం ఉన్నాయి. వ్లాగింగ్ వ్లాగింగ్ మేము చేస్తాము ఫోన్లు అంటే ఈ ఫోన్ అయితే ప్రిఫర్ చేయను. నాకు క్యాజువల్ ఫుటేజ్ రికార్డ్ చేసుకోవడానికి, క్యాప్చర్ చేసుకోవడానికి ఓకే ఈ ఫోన్ వాటికి. 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తో వస్తుంది. 120 హెచ్డి రిఫ్రెష్ రేట్ ఉంది. 8 బిట్ ప్యానల్, అది కూడా 10 బిట్ కూడా కాదు. డిస్ప్లే పాజిటివ్ వచ్చేసి L1 సపోర్ట్ ఉంది, ప్రైమరీ నెట్వర్క్ సౌండ్ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో దీని టోటల్ బ్రైట్నెస్ వచ్చేసి 750 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. అలాగే సన్ లైట్ విజిబిలిటీ అయితే ఓకే, బట్ ఎక్కువ సన్ లో అయితే మనమైతే కొంచెం ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది ఎక్కువ సన్ లైట్ లో అయితే. ఇంకా నెగిటివ్ వచ్చేసి బెజల్ థిక్గా ఉన్నాయి. సో నాకు అది ఒకటే అనిపించింది, ఇంకేది అనిపించలేదు. అలాగే డిస్ప్లే లవర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఇది ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది, AMOLED డిస్ప్లే అయితే. ఇంకా దీంట్లో మనకి వాల్యూమ్ దగ్గర చూసుకుంటే మార్కెట్ లో అయితే 400%, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ కూడా 400% అయితే వాల్యూమ్ అయితే ఫుల్ గా అయితే ఉంది. కాకపోతే మనం ఫుల్ సౌండ్ వేసుకున్నప్పుడు అయితే నాకు 400 అయితే అనిపించలేదు, ఏదో 150% అలా అయితే అనిపించింది సౌండ్ పరంగా అయితే, ఆడియో పరంగా అయితే. బట్ దీంట్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైతే బేసెస్ ఉన్నాయో, మ్యూజిక్ ఉన్న బేస్ అని అవి ఏవైతే అంతగా వినిపించట్లేదు. లౌడ్నెస్ అయితే ఓకే, ఆడియో క్వాలిటీ అయితే యావరేజ్ అయితే ఉంది.
యాక్టివిటీస్ పరంగా చూసుకుంటే మనకి స్ట్రాంగ్ కాల్ క్వాలిటీ ఉంది, నో కాల్ డ్రాప్స్ అయితే ఉంది, డ్యువల్ సిమ్ ఓన్లీ అండ్ ఆల్సో నో ఎస్డి కార్డ్ అయితే ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ ఆల్సో సార్ వాల్యూ కూడా ఉంది, వెరీ గుడ్ అయితే చెప్పొచ్చు. దీంట్లో ఇంకా మైనస్ పాయింట్ వచ్చేసి ఎన్ఎఫ్సి లేదు, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా లేదు. ఇంకా సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది, అంటే ఫంటచ్ ఓఎస్ 15తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే బ్రాడ్వేర్ కూడా ఉంటుంది. మీరు సెటప్ టైంలోనే మీరు క్లీన్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. సో ఫైనల్లీ వచ్చేసి బయర్ స్కిప్ గురించి మాట్లాడుకుంటే ప్రోస్ అయితే ముందు మాట్లాడుకుంటే మ్యాసివ్ బ్యాటరీ, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ ఆల్సో గుడ్ డిజైన్, హానెస్ట్ కెమెరా ఫర్ ప్రైస్. ఇంకా కాన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ఇవే ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, 8 MP ఫ్రంట్ కెమెరా, నో 90 FPS గేమ్. బడ్జెట్ లో ఇంకా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. నేనైతే రికమెండ్ చేయను 15K 15 అబోవ్ పెట్టాలి. ఒకవేళ ఈ మొబైల్ 50 కన్నా అబోవ్ పెట్టాలి అంటే నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే దీనికన్నా మంచి మొబైల్సే ఉన్నాయి. సిఎంఎఫ్ ఫోన్ 1 అండ్ ఆల్సో రియల్మీ నార్జో 70 టర్బో. సో ఈ రెండు మొబైల్స్ అయితే దీనికి కాంపిటేటివ్ గా దీనికన్నా కొంచెం ఆమ్లోడ్ డిస్ప్లే అయితే వస్తున్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి. సో దీనికన్నా కొంచెం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని హానెస్ట్ టెక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.